నేనేమంటానంటే వేర్ ఈస్ మోర్బియస్ మావయ్య, వేర్ ఈస్ మేడం వెబ్ ఆంటీ, వేర్ ఈస్ సిడ్నీ స్వీనీ? ఐ వాంట్ సిడ్నీ స్వీనీ ఇన్ వెనమ్ 3 రైట్ నౌ. ఐఎమ్ టెలింగ్ దట్. ఒక్కోసారి ఈ సోనీ వల్ల మా మోర్బియస్ చరిత్ర అంతరించిపోతుందేమో అని భయమేస్తుంది. మేము మూవీలో ఎవరినో చూడాలనుకుంటాం, కానీ వీళ్ళు వాళ్ళని చూపించరు. సిడ్నీ స్వీనీనా? హలో గైస్, ఫైనల్లీ వెనమ్ 3 మూవీ ట్రైలర్ వచ్చేసింది. నాకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న విషయానికి వస్తే, వెనమ్ ట్రిలాజీలో ఇది లాస్ట్ మూవీ కాబట్టి దానికి తగ్గట్టు బాగానే ఉంది అనిపించింది. బట్ సోనీ పరంగా చూసుకుంటే వితౌట్ స్పైడర్ మ్యాన్ ఓన్లీ విలన్స్ తో మూవీస్ తీసి అండ్ ఆ విలన్స్ ని యాంటీ హీరోస్ లో చూపించి జనాలకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. యాక్చువల్లీ సోనీ వాళ్ళ దగ్గర చాలా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు అవి సరిగ్గా యూజ్ చేసుకుని మంచి మంచి మూవీస్ తీసి ఉంటే సోనీ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు ఒక రేంజ్ లో సక్సెస్ అయి ఉండేది. బట్ వాళ్ళు మొత్తం గబ్బు చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, వాళ్ళు మూవీస్ తీసేదే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కోసం, కానీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి కావాల్సింది మాత్రం వాళ్ళు చూపించరు. అదే మ్యాజిక్. అండ్ వీళ్ళకి ఎలాగో చేత కావట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ రైట్స్ అనేవి మళ్ళీ మార్వెల్కి ఇచ్చేయచ్చుగా అంటే అది కూడా ఇవ్వరు. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ రైట్స్ ని సోనీ వాళ్ళకి అమ్మకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, మనం ఈ వెనమ్ 3 ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం రండి. ఈ ట్రైలర్ లో ఎంసీయూ నుంచి కంటిన్యూటీ ఉంది. అండ్ ఎంసీయూలో మోర్డో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ చివెచి లెజెఫర్ ఉన్నాడు. అండ్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో లిజర్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ రైస్ ఇఫాన్స్ కూడా ఉన్నాడు. ఇవన్నీ చూసి అసలు ఈ వెనమ్ 3 మూవీ ఏ యూనివర్స్ లో సెటప్ అయి ఉంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే మల్టీవర్స్ లో అన్ని క్యారెక్టర్స్ యొక్క అపియరెన్స్ అనేది సేమ్ ఉండాలి, సేమ్ యాక్టర్ ప్లే చేయాలి అని రూల్ ఏమీ లేదు. సో ఈ క్యారెక్టర్స్ అనేవి సేమ్ పర్సన్స్ 2 డిఫరెంట్ యూనివర్సెస్ లో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు అనుకోండి. మేబీ సోనీ వాళ్ళు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి, మూవీ మీద బజ్ అండ్ హైప్ క్రియేట్ అవ్వాలి అని ఇదంతా చేసి ఉండవచ్చు. సో మీరు ఎక్కువగా థింక్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ స్టార్టింగ్ లో ఎడ్డీ బ్రాక్ మెక్సికోలో కనిపిస్తాడు. అతను ఒక డోర్ పగలగొట్టి ఒక డాగ్ షెల్టర్ లోకి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, వాళ్ళతో ఫైట్ చేస్తాడు, ఆ డాగ్స్ ని రిలీజ్ చేస్తాడు. అండ్ లాస్ట్ లో వాళ్ళని పట్టుకుని వీఆర్ వెనమ్ అని డైలాగ్ చెప్పి వెనమ్ వాళ్ళని తినేస్తాడు. మేబీ ఇక్కడ వెనమ్ కి ఆకలిగా ఉందని ఫుడ్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చారేమో. అండ్ వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసి వెనమ్ తినేశాడేమో. ఎందుకంటే ఈ సీన్ అయిన తర్వాత వెనమ్ చెప్తాడు, రుచిగా ఉంది, నువ్వు నన్ను మంచి మంచి చోట్లకి తీసుకువెళ్తున్నావు అని. అండ్ ప్రీవియస్ మూవీస్ లో చెడ్డవాళ్ళని తినొచ్చు అని వెనమ్ పర్మిషన్ ఇస్తాడు కదా, సో అందుకే వెనమ్ వాళ్ళని తినేసి ఉంటాడు. అండ్ ఈ సీన్ లో ఎడ్డీ బ్రాక్ ని మీరు గమనిస్తే వెనమ్ 2 అండ్ నో వే హోమ్ మూవీస్ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఏ అవుట్ఫిట్ లో ఉన్నాడో సేమ్ అదే అవుట్ఫిట్ లో ఉన్నాడు. అండ్ 90% ట్రైలర్ మొత్తం సేమ్ అవుట్ఫిట్ లో కనిపిస్తాడు. మేబీ ఎడ్డీ బ్రాక్ ఎంసీయూ నుంచి తన యూనివర్స్ కి వచ్చిన వెంటనే ఈ వెనమ్ 3 మూవీ స్టార్ట్ అయ్యి ఒక 1 or 2 వీక్స్ టైం పీరియడ్ లో మూవీ మొత్తం జరుగుతుందేమో. అండ్ తర్వాత సీన్ లో ఒక ఆర్మీ బేస్ చూపిస్తారు. అక్కడ కొన్ని సింబియాట్స్ ని బంధించి ఉన్నారు. అండ్ అక్కడ యాక్టర్ చివెచి లెజెఫర్ కూడా కనిపిస్తాడు. అండ్ అతను ఆర్వెల్ టైలర్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అని ప్రీవియస్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది. అండ్ కామిక్స్ ప్రకారం ఈ ఆర్వెల్ టైలర్ సూపర్ విలన్స్ ని బంధించి ఉంచే ద వాల్ట్ అనే ప్రిజన్స్ కి ఒక గార్డ్ అన్నమాట. అండ్ ఒక ఇన్సిడెంట్ లో వెనమ్ వల్ల ఆర్వెల్ టైలర్ కొడుకు అయిన హ్యూ టైలర్ చనిపోతాడు. అండ్ ఒక రోజు ఆ వాల్ట్ నుంచి అక్కడ ఉన్న ప్రిజనర్స్ తప్పించుకుంటారు. అండ్ వాళ్ళని పట్టుకోవడానికి అండ్ వెనమ్ మీద పగ తీర్చుకోవడానికి ఆర్వెల్ టైలర్ కొంతమంది గార్డ్స్ ని రిక్రూట్ చేసుకుంటాడు. ఆ టీం పేరు ద జ్యూరీ. అండ్ సేమ్ అలాగే ఈ ట్రైలర్ లో కూడా 6 గార్డ్స్ వెనమ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేబీ వీళ్ళు ద జ్యూరీ టీం అయి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక సింబయాట్ ని ఆర్వెల్ టైలర్ ఒక టెస్ట్ ట్యూబ్ లో క్యాప్చర్ చేస్తున్నాడు. మేబీ మీరందరూ ఇది నో వే హోమ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో కనిపించిన సింబయాట్ అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ బార్ టెండర్ అండ్ ఈ కస్టమర్ ఇద్దరు సేమ్ ఉన్నారు, సేమ్ షర్ట్ కూడా వేసుకుని ఉన్నారు. కాకపోతే ఇందులో జుట్టు ముడి వేసుకున్నాడు, ఇందులో హెయిర్ లూజ్ చేసి ఉన్నాడు. అంతేగా డిఫరెన్స్ అనుకుని ఉంటారు. కానీ అక్కడ బార్ బ్యాక్గ్రౌండ్ చూడండి, డిఫరెంట్ గా ఉంది. అండ్ అక్కడ ఆర్వెల్ టైలర్ కూడా ఉన్నాడు. అతను వెనమ్ యూనివర్స్ నుంచి ఎంసీయూలోకి ఎలా వస్తాడు చెప్పండి? అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మల్టీవర్స్ లో ట్రావెల్ చేయడం అంటే టైం ట్రావెల్ చేసినంత సింపుల్ కాదు. దానికి స్పైడర్ సొసైటీ దగ్గర ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాండ్ కానీ, అమెరికా చావెస్ పవర్స్ కానీ, డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ కానీ అవసరం అవుతాయి. మరి ఈ సీన్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తామని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మేబీ ఎడ్డీ బ్రాక్ ఎంసీయూ నుంచి తన యూనివర్స్ కి వచ్చే టైంలో 2 యూనివర్సెస్ లో కూడా అలాంటి ఒక బార్ ఉందేమో. అండ్ అందులో సేమ్ అపియరెన్స్ ఉన్న పర్సన్ బార్ టెండర్ అండ్ కస్టమర్ లా ఉన్నాడేమో. అండ్ ఈ సింబయాట్ విషయానికి వస్తే నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఎడ్డీ బ్రాక్ ఎంసీయూలో సింబయాట్ ని వదిలి తన యూనివర్స్ కి వచ్చిన కొంతసేపటికి ఆ సింబయాట్ కూడా తన యూనివర్స్ కి టెలిపోర్ట్ అయ్యి ఉండవచ్చు. అండ్ దానిని ఆర్వెల్ టైలర్ ఒక టెస్ట్ ట్యూబ్ లో క్యాప్చర్ చేసాడేమో. ఇలా గనక జరిగితే ఎంసీయూలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ని వెనమ్ సింబయాట్ హోస్ట్ గా మార్చుకోవడం మనం చూడలేం. అండ్ సెకండ్ థియరీ ఏంటి అంటే,
మేబీ వెనమ్ అటు ఎంసీయూలోను ఇటు వెనమ్ యూనివర్స్ లోను రెండు చోట్ల కూడా అదే బార్ లో సింబయాట్ ని వదిలి ఉండవచ్చు. అండ్ ఈ వెనమ్ యూనివర్స్ లో ఉన్న సింబయాట్ ని ఆర్వెల్ టైలర్ క్యాప్చర్ చేసి ఉండవచ్చు. అండ్ తర్వాత ద జ్యూరీ టీమ్ వెనమ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న సీన్ చూపిస్తారు. మేబీ ఈ సీన్ లో ద జ్యూరీ టీమ్ ఎడ్డీ నుంచి వెనమ్ ని సెపరేట్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే ట్రైలర్ ముందుకెళ్లే కొద్దీ ఎడ్డీ ఒక వైట్ షర్ట్ లో కనిపిస్తాడు అండ్ అక్కడ వెనమ్ కూడా కనిపించాడు. మేబీ ఆ వైట్ షర్ట్ లో ఉండే సీన్స్ అనేవి ఎడ్డీ వెనమ్ కి మళ్ళీ హోస్ట్ గా మారే సీన్స్ అయ్యి ఉండవచ్చు. అండ్ నాకు తెలిసి ఈ సీన్స్ అనేవి ప్రీ క్లైమాక్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత ఎడ్డీ మంచిగా సూట్ వేసుకుని మిసెస్ చెన్ ని కలవడానికి వెళ్తాడు అండ్ వెనమ్ తనతో డాన్స్ కూడా చేస్తాడు. ఈవిడ ఎవరంటే ప్రీవియస్ వెనమ్ మూవీస్ లో షాప్ లో ఒక లేడీ ఉంటుంది కదా, తనే ఆ మిసెస్ చెన్. తనకి వెనమ్ గురించి తెలుసు, అందుకే వెనమ్ తో డాన్స్ చేస్తుంది. అండ్ తర్వాత సీన్స్ లో వెనమ్ 2 మూవీలో కనిపించిన డిటెక్టివ్ ప్యాట్రిక్ మలిగన్ క్యారెక్టర్ కనిపిస్తాడు. అతను వెనమ్ 2 మూవీలో కార్నేజ్ వల్ల ఎఫెక్ట్ అవుతాడు అండ్ తను ఈ వెనమ్ 3 మూవీలో టాక్సిన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అండ్ తర్వాత షాట్ లో ఎడ్డీ బ్రాక్ ఒక వ్యాన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు అండ్ ఆ వ్యాన్ లో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో లిజర్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ రైస్ ఇఫాన్స్ కనిపిస్తాడు. మేబీ అతను ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండవచ్చు. అండ్ తర్వాత సీన్స్ లో వెనమ్ చెప్తాడు, ఎడ్డీ మా గ్రహం వాళ్ళు మనల్ని కనిపెట్టారు అని. అండ్ స్పేస్ నుంచి కొన్ని మెట్రాయిడ్స్ పడుతూ ఉండడం కూడా చూపిస్తారు. మేబీ వెనమ్ యొక్క క్లింటర్ ప్లానెట్ నుంచి వెనమ్ కోసం కొన్ని సింబియాట్స్, కొన్ని క్రియేచర్స్ వచ్చి ఉండవచ్చు. అండ్ తర్వాత సీన్ లో ఏరోప్లేన్ మీద ఒక క్రియేచర్ వెనమ్ మీద అటాక్ చేస్తుంది. మేబీ ఈ క్రియేచర్ కామిక్స్ లో ఉండే జెనోఫేస్ స్పీసీస్ అయి ఉండవచ్చు. అండ్ ఈ జెనోఫేస్ స్పీసీస్ సింబియాట్స్ యొక్క హోస్ట్లని తినడానికి ఇష్టపడతాయి. సో మేబీ ఈ క్రియేచర్ జెనోఫేస్ అయి ఉండవచ్చు. అండ్ తర్వాత షాట్ లో ఒక ఫ్యామిలీ చూపిస్తారు. మేబీ వీళ్ళు పీటర్ పార్కర్ ఫ్యామిలీ అయి ఉండవచ్చు. ఎందుకంటే రీసెంట్లీ రూమర్స్ వచ్చాయి కదా వెనమ్ 3 మూవీలో 10 years ఓల్డ్ పీటర్ పార్కర్ కనిపిస్తాడు అని. సో అందుకే వీళ్ళు పీటర్ పార్కర్ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే క్యారెక్టర్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ ఫ్యామిలీలో 4 ఉన్నారు అండ్ వీళ్ళు ఒక టవర్ మీద నుంచి పడిపోతుంటే వాళ్ళని కాపాడడానికి ఎడ్డీ దూకుతున్నాడు. అండ్ తర్వాత వెనమ్ ఆ మిలిటరీ బేస్ కి వెళ్లి అక్కడ మొత్తం నాశనం చేస్తున్నాడు. మేబీ అక్కడ క్యాప్చర్ అయి ఉన్న సింబియాట్స్ ని రిలీజ్ చేయడానికి వెళ్ళాడేమో. అండ్ తర్వాత సీన్ లో వెనమ్ చెప్తాడు ఎడ్డీ టైం వచ్చింది అని. మేబీ ఇక్కడ ఎడ్డీ క్యారెక్టర్ చనిపోతాడేమో. ఎందుకంటే ఈ వెనమ్ ట్రిలాజీలో ఇదే లాస్ట్ మూవీ. తర్వాత టామ్ హార్డీ వెనమ్ గా కనిపించకపోవచ్చు కానీ వెనమ్ స్టోరీ మాత్రం కంటిన్యూ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నా ఫేవరెట్ సీన్, వెనమ్ ఒక హార్స్ ని తన హోస్ట్ గా మార్చుకుని పిచ్చ స్పీడ్ గా పరిగెడతాడు. నాకు ఈ సీన్ అయితే భలే నచ్చింది. అండ్ ఈ వెనమ్ 3 ట్రైలర్ బట్టి స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం గెస్ చేద్దాం. వెనమ్ ఎంసీయూ నుంచి తన యూనివర్స్ కి వెళ్లిన తర్వాత వెనమ్ ప్లానెట్ అయిన క్లింటర్ నుంచి వెనమ్ ని వెతుక్కుంటూ కొన్ని సింబియాట్స్ భూమి మీద వచ్చాయేమో. అండ్ వాటితో పాటు జెనోఫేస్ క్రియేచర్స్ కూడా వచ్చి ఉండవచ్చు. అండ్ ఈ సింబియాట్స్ అన్నిటిని ఆర్వెల్ టైలర్ ఆర్మీ బేస్ వాళ్ళు క్యాప్చర్ చేసి ఉంటారు. అండ్ వెనమ్ తన హైవ్ మైండ్ ద్వారా ఈ సింబియాట్స్ యొక్క లొకేషన్ ని తెలుసుకుని ఆ ఆర్మీ బేస్ కి వచ్చి ఆ సింబియాట్స్ అన్నిటిని రిలీజ్ చేస్తాడేమో. అండ్ ఈ సింబియాట్స్ ని అండ్ ఎడ్డీ వెనమ్ ని పట్టుకొని అంతం చేయడానికి ఆర్వెల్ టైలర్ ద జ్యూరీ అనే టీమ్ ని ఫామ్ చేస్తాడేమో. అండ్ వీళ్ళు ఎడ్డీని పట్టుకొని వెనమ్ ని తన నుంచి సెపరేట్ చేస్తారేమో. ఇక్కడితో సగం మూవీ అయిపోయి తర్వాత ఎడ్డీ బ్రాక్ ఎలాగోలాగా కష్టపడి ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ వెనమ్ ని తన హోస్ట్ గా మార్చుకుంటాడేమో. ఈ ప్రాసెస్ లో పీటర్ పార్కర్ ఫ్యామిలీని కలవడం, జెనోఫేస్ క్రియేచర్ తో ఫైట్ చేయడం ఇవన్నీ జరుగుతాయేమో. అండ్ క్లైమాక్స్ లో వెనమ్ అండ్ ఎడ్డీ కలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసి ఎడ్డీ చనిపోతాడేమో. ఇది జస్ట్ నా థియరీ మాత్రమే. మేబీ స్టోరీ వేరేలా ఉండొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇది గైస్ నా బ్రేక్ డౌన్ వీడియో. ఐ హోప్ మీకు ఈ బ్రేక్ డౌన్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై.